సీతక్క గారు కొన్ని గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ప్రతిపాదిస్తూ బిల్లు పెట్టినారు. దాన్ని సమర్థిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్యక్ష, ఇది మనందరికి సంబంధించిన విషయం, నా ఒక్కడిది కాదు, నా ఒక్క పార్టీది కాదు, రాష్ట్రం అంతటా కూడా సంబంధించిన విషయం. ఇది నేనేదో విమర్శ కోసం చెప్తలేను అధ్యక్ష. ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి జరగటానికి దోహదం చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పల్లె ప్రగతి అనే కార్యక్రమం ఒకటి తీసుకున్నాం అధ్యక్ష, అందరికి తెలుసు. అయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అప్పటి మటుకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏదైతే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తుండేనో ఆ నిధులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది, జీతాలకు చిన్న చిన్న పనులకు సరిపోతున్నది. సార్ అధ్యక్ష, ఆ నిధులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది, అభివృద్ధికి నిధులు సరిపోవట్లేదన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంతైతే నిధులు వస్తున్నాయో గ్రామ పంచాయతీకి దానికి ఈక్వల్ అమౌంట్ కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సమకూర్చినారు అధ్యక్ష. సో దాంతో ఇది ఏదో నేను ఒక్కరిని చెప్తా కాదు అధ్యక్ష, గ్రామాల్లో అప్పుడు అభివృద్ధి జరిగింది అధ్యక్ష, బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. కానీ గత 20 నెలలుగా అధ్యక్ష, 20 నెలలుగా గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపోవడం మూలంగా, గ్రామ పంచాయతీ కార్యవర్గం లేకపోవడం మూలంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావట్లేదు అధ్యక్ష. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సరిగా రావట్లేదు అధ్యక్ష. దీనివల్ల ఇవాళ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడిపోవడమే కాదు, ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే అధ్యక్ష, ఆ రోజు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీల్లో చెత్తను తీయటానికి ట్రాక్టర్లు సమకూర్చినారు. సార్ చెప్పనియండి సార్ ఏంటి సార్ ఇది, నేను ఏమంటున్నా సార్, నేనేమన్నా పొద్దున్న లేస్తే గతంలో పనిచేసిన సర్పంచులు మంగళసూత్రాలు అమ్ముకున్నామని వారు ప్రతిపాదించిన పనులు చేసి ఎక్కడ బిల్లులు ఇవ్వలేదనేటువంటి ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాడవస్థ. నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు మేము అది చేసిన పేమెంట్ మాత్రం చేయలేదు కదా, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇవాళ వీలైనంత వరకు గ్రామాల్లో స్వయంగా పనులు జరిపే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఈ సందర్భంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా వాళ్ళు చేసిందైనా ఏదైనా పాపం పాత సర్పంచులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం అధ్యక్ష, దానిలో ఏం ఇష్యూ లేదు. కానీ వాళ్ళు చేసింది ఏ విధంగా ఉంది నిర్వాహకం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మేము ఇది చేసినాం అంటే నేను ఇప్పుడు ఊపర్ శర్వాణి అందరు పరిశాన్ అన్నారు కదా, ఆ ఊపర్ శర్వాణి అందరు పరిశాన్ లెక్క సర్పంచులే పాపం మన ఒక గ్రామం పోతే సర్పంచ్ దీక్ష చేసే ప్రయత్నం చేస్తా ఉండే పాపం బిల్లు రాలేదు, తాళాలు వేసి పెట్టుకున్నారు కొన్నిటి కట్టినాటికి. వీళ్ళ పరిస్థితి ఆ విధమైనటువంటి పరిస్థితి అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సార్ దీంట్లో దాస్తే